ఆసరా పెన్షన్లపై ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వానికి సీరియస్. సో ఆసరా పెన్షన్కి సంబంధించి డబ్బులు ప్రతి ఒక్కరూ కూడా సరిపోవట్లేదని, ఆసరా పెన్షన్ డబ్బులు పెంచాలని చెప్పేసి వారైతే కోరుతూ ఉన్నారు. పెన్షన్ సాల్తలేదు, కొడుకు సాదుతలేదు. మీరు చూసుకుంటే సారు కాళ్ళు ఎక్కడ లెత్తలేవు, కళ్ళు కనబడతలేవు, కష్టం చేసేటట్టు లేదు, వచ్చే పెన్షన్ సరిపోలేదు, కొడుకు సాగుతలేదు, మేమెట్లా బతకాలి అంటూ వృద్ధ దంపతులు కరీంనగర్ జిల్లా మనకి కేశవపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శంకరపట్నం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు చల్లారి బాల ఎల్లయ్య, పోలమ్మకు కొడుకు శ్రీనివాస్, ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. అందరికీ కూడా పెళ్ళిళ్ళు అయ్యాయి. శ్రీనివాస్ బతుకు తెరువు కోసం కుటుంబంతో సహా జమ్మికుంటలను అద్దెకుంటూ ఓ దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఎల్లయ్య దంపతులు బతకడం కష్టమవడంతో గత మ్యాచ్లో పెద్ద మనుషులకు చెప్పుకోగా శ్రీనివాస్ని పిలిచి వారి పోషణకు 1000 రూపాయలు బియ్యము ఇవ్వాలని చెప్పేసి తీర్మానించారు. ఎల్లయ్య పేరిట ఉన్న 22 గుంటల పొలం ఇల్లు వీరి తదనంతరం శ్రీనివాస్కి చెందుతుందని నోటరీ రాయించారు. కొద్ది రోజులుగా శ్రీనివాస్ తమ పోషణకు బత్యం ఇవ్వటం లేదని ఆపోయారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఎన్నికన్నా టార్గెట్ ఏంటంటే పెన్షన్ అనమాట. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ అయితే ఎక్కడా సరిపోవట్లేదని, సో ప్రభుత్వం పెన్షన్ అయితే పెంచాలని చెప్పేసి ఇటీవల కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఆసరా పెన్షన్లు అయితే పెంచుతామని చెప్పింది కదా. సో పెంచకపోవడంతో వీరైతే ఇలా వచ్చినట్లుగా తెలుస్తుంది అనమాట రోడ్డు మీదకి. సో పెన్షన్ అయితే పెంచాలని చెప్పేసి వీరైతే అంటున్నారు. సో ఇది మనకు అప్డేటు ఆసరా పెన్షన్లకు సంబంధించి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి.